అని అంటున్నారు కదా శ్యామ్లా గారు 6 months లో అన్ని చేశారని. నవరత్నాల్లో మద్యపాన నిషేధం ఎక్కడ చేస్తారండి? మీకు తెలిసినట్టు చెప్పండి నవరత్నాలు ఏంటి అనేది. దాంట్లో ఏం చేశారు ఏం చేయలేదు నేను చెప్తాను. అమ్మఒడి చేశారు. ఏమని చేశారు? అమ్మఒడి అందరికి ఇస్తున్నారు పిల్లలకి. నేను చెప్తాను దానికి కూడా. అమ్మఒడి ఉంది. మన జగన్ గారు వాళ్ళ వైఫ్ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పారు. ఆ వీడియో ఉంది కదా భారతి గారు, వైఎస్ భారతి గారు చెప్పారు. మళ్ళీ ఏం చేశారంటే ఒక పిల్లోడికే ఇస్తామన్నారు. అది ఒకటి. దాని తర్వాత ఏం చేశారంటే మీ ఇంట్లో ఏసీ ఉంది, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మీ ఇంట్లో 3 ఫ్యాన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి, మీ ఇంట్లో 3 లైట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి అనేసి అని చెప్పి ఆ ఇచ్చే ఒకరికి కూడా ఇవ్వలేదు. సో అది చాలా మందికి అంటే మీకు ఎట్లా చెప్పాలి అంటే అఫ్కోర్స్ అమ్మఒడి ఇచ్చారు, నేను కాదనట్లేదు కానీ, బట్ కాకపోతే ఇలాంటి కండిషన్స్ పెట్టి ఇంట్లో 3 పిల్లలున్నా 2 పిల్లలున్నా ఇస్తామని చెప్పి లాస్ట్ ఒకరికి రావడం, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమైపోయింది మీ ఇంట్లో ఏసీలు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి అని చెప్పి మీరు అది కూడా కట్ చేయడం, ఇట్లాంటివైతే చేశారు. ఇక్కడ ప్రాపర్ గా అమ్మఒడి వచ్చింది ఎవరికంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళకి వచ్చింది. అది వాళ్ళ బంగారాలు ఉన్నా కూడా ఇచ్చినారు. అది నేను ప్రూవ్ చేస్తాను. మా ఊర్లోనే జరిగింది. వాళ్ళు పక్కా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అండ్ వాళ్ళకి 3 floors బిల్డింగ్ ఉంది అండ్ వాళ్ళ పాపకి అమ్మఒడి ఇచ్చినారు. ఎలా ఇస్తారు? అమ్మఒడి అనేది ఎవరికి? బిలో లోయర్ క్లాస్ పీపుల్ కే కదా. సో నీకు 3 floors బిల్డింగ్ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో 3 floors లో ఏసీలు ఉండవా? 3 ఫ్యాన్స్ మించి ఉండవా? కరెంట్ బిల్లు 150 రూపాయల నుంచి కరెంట్ బిల్లు రాకూడదు అంటారు. బేసిక్ 170 రూపాయలు పెట్టుకొని 150 నుంచి కరెంట్ బిల్లు రాకుండా 150 పైన కరెంట్ బిల్లు వస్తే మేము అమ్మఒడి ఏమంటారు? తప్పు కదా. సో అది అట్లా జరిగి అమ్మఒడి అనేది సగం వచ్చి సగం అట్లా ఫ్లాప్.